నా కొత్త ప్రాజెక్ట్ ఫైల్ ఎందుకు దొరకట్లేదు? ఎక్కడుందో నీకు తెలుసా? అది రూమ్ లో నిన్నే అడుగుతున్నాను, ఉంటుందండి. ఎక్కడ పెట్టావు? సరిగా చూడండి. ఏంటలా చూస్తున్నారు? ఫైల్ ఉండనివ్వలే. నా కళ్ళ ముందు నా పెళ్ళామిలా అందంగా కూర్చుంది. రా, బెడ్రూమ్కి వెళ్దాం. నేను ఒకటి చెప్పనా, నాకు మళ్ళీ స్నానం చేయాలని లేదు. ఇంకొకసారా? నువ్వు స్నానం చేయాలి కదా. అరే స్నేహ, ఆగు. ఏయ్ స్నేహ, నేను చెప్పేది విను. అరే మీరు వచ్చేసారా? అవును, వచ్చేసాను. మీరు కూర్చోండి, నేను భోజనం రెడీ లేదు చేస్తాను. లేదు, భోంచేద్దాంలే. దానికంటే ముందు నీకు ఒక చిన్న సర్ప్రైజ్. సర్ప్రైజా? ఏం సర్ప్రైజ్ చూపిస్తాను. అది? చూసావా, నీకోసం నేను ఏం అరే, తీసుకొచ్చానని? వావ్. బాగుందా? ఇవ్వండి, ఇదిగో. నేను వేసుకుని చూస్తాను. నేను ఎలా ఉన్నానో చెప్పండి. ఎలా ఉన్నావో చెప్పాలా? ఏం వెతుకుతున్నారు? ఇదిగో చెప్తాను. నీకు తెలుసా, నేను ఈ నెక్లెస్ కొన్నప్పుడు నాకేమనిపించిందంటే ఇది నీపై చాలా అందంగా ఉంటుందని. కానీ నువ్వు ఇది లేకుండానే చాలా అందంగా ఉన్నావు. అయితే నేను ఇంత డబ్బులు పెట్టి నెక్లెస్ కొన్నది వేస్టే కదా. కానీ ఇప్పుడు ఆ నెక్లెస్కి ఇంకా అందం చేరింది. చూసావా, నువ్వు ఎంత అందంగా ఉన్నావని? ఇప్పుడే నువ్వు చాలా అందంగా ఉన్నావు. అరే, ఎందుకు ఏడుస్తున్నావు? ఎంత అందమైన నెక్లెస్ కొనిచ్చాను, కానీ నువ్వు ఏడుస్తున్నావేంటి? నీ కళ్ళల్లో కన్నీళ్లు నేను చూడలేను, నీకు తెలుసు కదా. నమస్కారం, నా పేరు వైభవ్. ఈ కొత్త క్రైమ్ ఎపిసోడ్కి మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. అనిల్ తన భార్య స్నేహాని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. కానీ ఇంకోవైపు తన దగ్గర ఒక మృగంలాగా నడుచుకుంటున్నాడు. అసలు ఈ పరిస్థితికి ఏంటి కారణం అంటారు? స్నేహ అనిల్ దగ్గర ఇంకా ఎన్ని బాధలు పడాలంటారు? స్నేహ జీవితంలో తన బాధను తగ్గించడానికి ఒక మంచి వ్యక్తి వస్తాడా? అరే అమ్మ కాల్ చేస్తోంది. ఏంటి ఈ టైంలో? హలో. నువ్వు ఏం కార్యం చేసావు? నీకు తెలుసు కదా ఇది నా ఫేవరెట్ షర్ట్ అని. 2 సార్లు వేసుకుని ఉంటాను, కానీ నువ్వు దీన్ని కాల్ చేసావు. నేను కావాలని చేయలేదండి. నేను ఆయన చేస్తున్నప్పుడు ఇంటి నుంచి కాల్ వచ్చింది, అందుకే మాట్లాడుతూ ఉండిపోయాను. ఇప్పుడు తప్పు చేసావు కదా, శిక్ష అనుభవించే తీరాలి. ఆగు, ఇదిగో వస్తాను. దీన్ని ముట్టుకోమంటున్నాను కదా. దీని మీద చేయి పెట్టు. కాలితే ఎలా ఉంటుందో తెలియాలా? ముట్టుకొని చూడు. ముట్టుకోవే. ఇప్పుడు ముట్టుకుంటావా లేదా? ఇక మీదట ఏ తప్పు చేయకుండా నువ్వు పని చేయాలి, లేదంటే నీ మొహాన్నే కాల్చేస్తాను.
ఏమైంది తమ్ముడు? ప్రాణం పోయినంత పనైందిరా. అమ్మయ్యా, ఈరోజు తప్పించుకున్నాను. ఇంకా ఎన్ని రోజులు ఇలాగే పరిగెడుతూ ఉంటావు? ఉదయాన్నే దూరం నుంచి చూస్తూనే ఉంటావా? తన ఇంటిలోకి దూరరా. ఆడవాళ్ళని ఇలాంతా పటాయించలేము. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళు. ఆ తర్వాత తన్ని సంతోషంగా మాట్లాడు. ముందు ఫ్రెండ్షిప్ చేయి వాళ్ళతోటి. రేయ్, తన భర్త ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు ఉండడో తెలుసుకునే కదా నేను మాట్లాడగలను. నేను ఎప్పుడు వెళ్ళినా వాళ్ళ ఆయన ఇంటికి వస్తూ ఉన్నాడ్రా. చూడు, నువ్వు ఇంట్లోకి వెళ్ళడానికి ప్లాన్ చేయి. మిగతాదంతా నేను చూసుకుంటాను. వాళ్ళ ఆయన ఎప్పుడు ఉంటాడు ఉండడని నేను చెప్తాను. అయితే నేను ప్లంబర్గా వెళ్ళనా? నువ్వు ప్లంబర్కి వెళ్ళు. వాళ్ళ ఇంటి ట్యాప్ని నేను పగలు కొడతాను. ఆ తర్వాత ఇంకో విషయం, అక్కడికి వెళ్ళాక ఫ్రెండ్గా మాట్లాడు. కొంచెం క్యారింగ్ చూపించు. తన కోసం నువ్వు ఉన్నావు అన్నట్టుగా చూపించు. నువ్వు అలా చేసే వరకు తను నీ దారికి రాదు. నీ వల్ల కాదంటే చెప్పు, నేను వెళ్తా. నీకేమన్నా పిచ్చంట్రా? అయితే నువ్వు తొందరగా వెళ్ళి కరెక్ట్ చేసుకోపో. నీ వల్ల కాదంటే చెప్పు, నేను చూసుకుంటాను తన్ని. ఏంటి, సరేనా? లవ్ లెటర్ ఇవ్వమంటావా? ఇవ్వు ఇవ్వు. ఐడియా బాగుంది కదా. అవునవును. లవ్ లెటర్ ఇవ్వమంటావా ఇవ్వు, లేదంటే తీసుకెళ్ళేదన్నా గిఫ్ట్ లాగా ఏదైనా ఒకటి ఇవ్వచ్చు కదా. ఇవ్వు. దాంట్లో అలాగే లెటర్ కూడా పెట్టాయి. టెడ్డీ బేర్ తీసుకెళ్ళమంటావా? తీసుకెళ్ళు. ఇలా చూడరా, నా దగ్గర డబ్బులు లేవు. నీ దగ్గర ఉంటే ఇవ్వు. డబ్బులు కూడా నేను ఇవ్వాలా? సరే, ట్రాన్స్ఫర్ చేస్తాను. చేసేసావా? చేస్తారా? కాస్త వెయిట్ చేయి. త్వరగా పంపించు. బఫరింగ్లో ఉందిరా. త్వరగా పంపరా. ఓకే, వచ్చేసి చూసుకో. పోయి ఎంజాయ్ చేయబో. థ్యాంక్స్ రా. మీరు ఎవరు? మేడం, నేను ప్లంబర్ని. ప్లంబరా? అవును మేడం, మీ హస్బెండ్ కంప్లైంట్ ఇచ్చారు మీ ఇంట్లో ఎక్కడో లీకేజ్ అవుతోందని. అరే, నాకు చెప్పకుండానే మిమ్మల్ని పిలిచారు. సారీ, ఆయన నాతో ఏం చెప్పలేదు. సరే, మీరు వచ్చేసారు కదా, అవునవును. లోపలికి రండి. సరే సరే మేడం. మీ పేరేమన్నారు? మాలు. మను. చూడండి, ఒక వారం నుంచి ఈ ట్యాప్ సరిగా అలాగే పనిచేయట్లేదు. ఒకవేళ ఆయన ఈ వర్క్ కోసమే మిమ్మల్ని పిలిచుంటారు. సరే, మీరేం చేస్తారంటే దీన్ని చెక్ చేస్తుండండి. నేను వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను. సరే, నేను చెక్ చేస్తాను. ఓకే. సరే సరే. ఆహా, బుట్టలో పడిపోయింది.